తులారాశి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది 2025 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా ప్రేక్షకులందరికీ కూడా మరి ఈ యొక్క ఉగాదిలో మనకి ఆదాయం 11గా ఉంది, వ్యయం 5గా ఉంది, మరి అలాగే రాజ్యభుజం 2 ఉందండి, అవమానం 2గా ఉంది, అంతా కూడా సమానంగా ఉంది. మరి ఆదాయం కూడా మీకు పెరిగింది. ఇంతవరకు మనకి అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ గురువు లాభంలోకి భాగ్యంలోకి వచ్చాడండి. దానివల్ల గత సంవత్సరం అంతా కూడా మీకు అప్పులు బాగా ఇచ్చారు. ఆ అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా మీరు వద్దు అని అడిగినా సరే మీరు చేతిలో పెట్టుకోండి, జేబులో పెట్టుకోండి అని అప్పులు ఇచ్చారు మీకు. అలాగే మీరు ఇల్లు కట్టుకోవడం కోసమో దేనికోసమో చిట్టిపాట్ల వ్యాపారమో దేనికో దానికి ఉపయోగించుకున్నారు. మరి వాళ్ళకి తీర్చగలిగే కెపాసిటీ రావాలి కదా. లాస్ట్ ఇయర్ మీకు ఆ కెపాసిటీ లేదు. ఏదో చిన్న చిన్న జాబులు చేసుకునేటటువంటి వాళ్ళకి జీతాలు అనేటటువంటివి ఇన్ టైం వచ్చినాయేమో కానీ మీకు బాగా పుష్కలంగా రాలేదన్నమాట. అలాంటిది ఈ సంవత్సరం అంతా కూడా కాస్త ఆదాయం బాగా పెరుగుతుంది, అదృష్టం బాగా పెరుగుతుంది. మరి అదేవిధంగా ఈ తులారాశి వారంతా కూడా ఎంతసేపు కూడా ఎక్కువ బ్రెయిన్ ఉండదన్నమాట. ఆలోచన రహితంగా మీరు ప్రవర్తించడం అనేటటువంటి జరుగుతాయి. ఎంతసేపు కూడా పబ్స్ రెస్టారెంట్లు అని తిరిగేటటువంటి వాళ్ళంతా విలాసం కదండి శుక్రుడు అంటే. అందువల్ల అటువంటి వాళ్ళంతా కూడా బాధ్యతాయుతంగా పనులు, దేవాలయాలు అని తిరగడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది మీ బంధువులందరూ కూడా. ఇకపోతే ఇందులో ఒక 1% ఈ తులారాశి వాళ్ళంతా కూడా ప్రతి రాశిలో కూడా చెడ్డవాళ్ళు అనేటటువంటి వాళ్ళు ఉంటారు కదా. మరి ఇటువంటి వాళ్ళంతా కూడా ప్రలోభాలకు లొంగి ఏదో కారణాల వల్ల అక్రమ సంబంధాలు ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి తులారాశి వారికి రీసెంట్గా నాకు ఒక ఫోన్ వచ్చింది. మరి అతను మా భార్యకు అక్రమ సంబంధం ఇప్పుడు బయటపడిందండి. అలాగే మీ జీవిత భాగస్వాముల యొక్క అక్రమ సంబంధాలన్నీ కూడా మీకు బయటపడడానికి ఈ సంవత్సరం అనేటటువంటిది అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరగడంతో మీరు విదేశాలకి అక్కడికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. చాలామంది ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉంటారండి. వాళ్ళంతా ఎలాగా మేము ఇతర దేశాలకు వెళ్ళాలండి, మేము సంపాదన సాధించుకోవాలండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు సాధిస్తారు అనుకున్నవి. విద్యార్థుల దగ్గరకు వచ్చేసరికి చదువు బాగా పెరుగుతుంది. వాళ్ళంతా కూడా చదువులో ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారంతా కూడా అనుకున్నవి సాధిస్తారు. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి మీకు గత కాలంలో కంటే ఇప్పుడు ఈ సంవత్సరం. మరి ఈ యొక్క తులారాశి వారందరూ కూడా ఇళ్లల్లో వీళ్ళంతా కూడా దొంగలు పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తులారాశి వారు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ ఉద్యోగాల్లో మీకు ఎంత వర్క్ లోడ్ ఇచ్చినప్పటికీ కూడా మీరు అంతా కూడా చకచకా పూర్తి చేస్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి ఇది ఉండదు. గతంలో మీరు ఆఫీసర్లు హెరాస్ చేస్తున్నారేమో అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా మీకు ఇప్పుడు అటువంటి బాధ లేకుండా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది చేస్తారు తులారాశి వారు. కాబట్టి రైతులు బాగుంటుంది పరిస్థితి, వ్యాపారం బాగుంటాయి, బట్టల వ్యాపారం ఇవన్నీ కూడా, కోల్డ్ స్టోరేజ్లు, చేపల రొయ్యల చెరువులు, ఫిష్ మటన్ షాపులు, చికెన్ షాపులు, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. టీ వ్యాపారాలు ఇవన్నీ కూడా. కాబట్టి జాగ్రత్తగా ఈ తులారాశి వారు చేసుకోవాలా. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారికి లాభంలో కేతు మిమ్మల్ని దంచిపడేస్తాడు. బ్రహ్మాండమైనటువంటి లాభాలు మీరు చేస్తారు. అయితే రాహు బాగుండలేదు కాబట్టి మొండి వాళ్ళు అయిపోతారు. ఈ సంవత్సరం మూర్ఖంగా అయిపోతారు. మీరు పిల్లలకి చాలా మంది పిల్లలు లేనటువంటి వాళ్ళకి ఫెర్టిలిటీ సెంటర్స్ తిరిగినా సరే వీళ్ళకి అబార్షన్లు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము చక్కగా మీ యొక్క శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి కానీ లేదా ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.